guys, welcome back to our channel. Suryansh channel. So Suryansh school నుంచి వాళ్ళకి books అయితే వచ్చేసినాయి. Books కంటే నాకు తెలిసి స్టేషనరీ సామానే ఎక్కువ ఉన్నాయి. కదా? కలర్స్ వచ్చేసినాయా? ఏం కలర్స్ అంటారు? వాటర్ కలర్స్. సో ఈ కలర్స్ నేవి కాదు, ఇవన్నీ సూర్యాంష్ అన్నవి. అయితే ఈ బ్యాగ్ వచ్చేసి మన పట్టుకుంటుంది, అది ఓపెన్ చేయలేదు కదా ఇచ్చేసి. సరే మీదే. సో ఈ బ్యాగ్ వచ్చేసి మన గణేష పాప నర్సరీవి అండ్ ఇది వచ్చేసి సూర్యాంష్ 4th క్లాస్ అన్నమాట. బుక్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే ఇంత దొడ్డుగా అనిపిస్తుంది. అయితే నిన్ననే వచ్చేసినాయి. నిన్ననే నేను అట్ట వేసేటప్పుడు చూపిద్దామని అనుకున్నాను, బట్ కవర్స్ వేసుకుంటే ఎందుకులే అదంతా ప్రొలాంగ్ అయిపోతుంది అని చెప్పి నేనైతే మంచిగా బుక్స్ అన్నిటికీ కవర్స్ అయితే వేసేసాను అనమాట. అయితే బుక్స్ అనేవి సూర్యాంష్ వచ్చేసి ఈ బుక్స్ లో రాయొద్దు, టీచర్ మళ్ళా కొడుతుంది అన్నని, తెలుసా? నిన్ను అన్నని ఇద్దరిని కొడుతుంది నువ్వు ఇప్పుడే రాసేస్తే. ఓకే, సూర్యాంష్ కి ఏమేమైతే స్టేషనరీ వచ్చిందో అది మాత్రమే చూపిస్తాను నేను ఇప్పుడు. స్టేషనరీ ఏమేమి ఇప్పుడు రాయకూడదమ్మా, టీచర్ కొడుతుంది మళ్ళా. ఇది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. రాదు రాదు ఆగు, మీ ఫ్రెండ్స్ కి నీవి స్టేషనరీ అన్ని చూపించాక, అది వాటర్ కలర్స్ అన్ని చూపించాక రాదు, సరేనా? సూర్యాంష్ కి 4th క్లాస్ కి స్టేషనరీ చూడండి. సో ఫస్ట్ అయితే ఇవి వచ్చేసి వాటర్ కలర్స్. సూర్యాంష్ నేను ఎప్పుడు కొనుక్కున్నాను తెలుసా? నా ఇంటర్ స్టేజ్ లో, అది కూడా ఇంట్లో జస్ట్ నార్మల్ గా టైం పాస్ కి వేసుకోవడానికి కొనుక్కున్నా. మీకు ఇప్పుడే 4th క్లాస్కి. అండ్ అప్సరా పెన్సిల్స్. ఈ అప్సరాలో కూడా ఏంటంటే ఎక్స్ట్రా స్ట్రాంగ్, ఎక్స్ట్రా డార్క్ అంట, ప్రీమియం పెన్సిల్స్. ఇది నంబర్ ఏంటి సూర్యాంష్ ఈ అప్సరా వచ్చేసి? ఇది 4B గా 6B కాదు, నార్మల్ అప్సరా, నార్మల్ డార్క్ వస్తుంది, ఎక్స్ట్రా డార్క్. ఎక్స్ట్రా డార్క్ ఉన్న పెన్సిల్స్ మాత్రమే వాళ్ళ టీచర్ కొనమంటది. ఒక లాస్ట్ ఇయర్ అయితే ఎన్ని షాప్స్ 4B. అండ్ ఇది వచ్చేసి గ్లూ అన్నమాట, గ్లూ స్టిక్స్. అండ్ అలాగే ఫెవికాల్ కూడా, క్యామిల్ వైట్ గ్లూ ఫెవికాల్. మళ్ళీ 1 year వరకు నాకు గమ్ము కావాలి, నేను షాప్కి వెళ్ళి గమ్ము కొనుక్కుంటా. 3 వచ్చినాయి, 2 కాదు 3 వచ్చినాయి. అర్థమైందా? అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి సేమ్, ఇవి కూడా కలిసే వాటర్ కలర్స్. ఇవి వాటర్ కలర్స్ కావు, ఇదిగో నాన్న వాటర్ కలర్ ట్యూబ్స్ 14 షేడ్స్. సో ఇది వచ్చేసి వాటర్ కలర్స్ అన్ని చాలా వచ్చినాయి. నాకు కలరింగ్ వేయడం చాలా ఇష్టం. టీచర్ కొనుక్కు తీసుకుంటే రేపు అన్ని అడుగుతుంది ఇవన్నీ. చూపిద్దాం నా మీ ఫ్రెండ్స్ కి. సో రెయిన్బో కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇది కార్డ్ ఇచ్చారు, దాని సో నువ్వు ఈ ట్యూబ్స్ ఇచ్చారు కదా, ఈ ట్యూబ్స్ వచ్చేసి నువ్వు ఈ ట్రే దీంట్లో నువ్వు ఆ కలరింగ్ వేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేయాలి ఏదైతే కలర్ లేదు. బ్రషెస్ అన్నమాట, వాటర్ కావాలి. అండ్ అలాగే లాంగ్ స్కేల్ వచ్చింది. సో వీటికి ఏమైతే రాలేదు ఎరేజర్ షార్ప్నర్. ఎరేజర్ షార్ప్నర్ కూడా ఏంటి అని అంటే దీంట్లో ఉంది. దీంట్లో మొత్తం చూపిద్దాం. కానీ నీవే ఆమె ఆమెలే అంతే, ఆమె చిన్నపిల్ల ఆమె పడేస్తుంది కదా. నాకు ఒక ఎరేజర్ చాలు. అండ్ అలాగే సూర్యాంష్ కి సంబంధించిన ఫైల్స్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడానికి ఈసారి రెడ్ వచ్చింది, అప్పుడేమో బ్లాక్, ఇప్పుడు రెడ్. బాగుంది అన్న, దాని పేపర్స్ తీసుకుని అదే యూజ్ చేసుకోవచ్చు. దాన్ని అనవసరంగా కొన్నాం మనం. ఫైల్ లాస్ట్ ఇయర్ది. అవునా? మళ్ళా క్యాన్సిల్ చేయలేదు. ఎందుకు క్యాన్సిల్ చేయడం? చేయొచ్చు.
అయితే స్టేషనరీ క్యాన్సిల్ చేయొచ్చు, కానీ మా మమ్మీ మళ్ళీ అడుగుతారు కదా, అందుకే క్యాన్సిల్ చేయాలి. ఇది వచ్చేసి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ అన్నమాట. దీంట్లో అయితే కలర్స్ ఉంటాయి. బ్లాక్ నాకు లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రెడ్, సిల్వర్, బ్లూ ఈ 4 కలర్స్ అయితే ఉంటాయి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ గురించి చెప్పాలి. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బుక్ అన్నమాట ఇదైతే అన్నమాట. ఇక్కడ అయితే హ్యాకర్ ఫేస్ అయితే వచ్చింది, టమాటో అన్ని నా ఫేవరెట్. డ్రాయింగ్ బుక్, డ్రాయింగ్ కొంచెమే ఉంటాయి కానీ క్రాఫ్ట్స్ ఎక్కువ ఉంటాయి. చూడొచ్చు మీరు, ఇక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇది ఒక సెట్ అంతే, ఒక సెట్. ఇది టీచర్ అప్పుడప్పుడు వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ ఒక్కొక్కటి చేయమని చెప్తారనమాట. సో అది కంప్లీట్ చేయాలి. అండ్ అలాగే ఇంకా డ్రాయింగ్ బుక్ కూడా, వైట్ పేపర్స్. ఇదైతే నాకు కష్టం ఉంటుంది డ్రాయింగ్ బుక్ అయితే. సో ఇది వచ్చేసి సూర్యాంశ్ స్టేషనరీ కిట్. సో ఇప్పుడు మనము అన్ని చెప్పేసినాం కదా, ఇంకా ఇది అయిపోయి ఇంకా నీ బ్యాగ్లో నీ బుక్స్ సర్దేసుకో, ఓకేనా? సో ఇది వచ్చేసి నర్సరీ స్టేషనరీ కిట్ అన్నమాట. గణేష, ఇగో ఇవన్నీ నీవి, రేపు టీచర్కి ఇవ్వాలి, సరేనా? ఆ పురుగుతో ఆట ఏంటి, పడేసి. సరే, ఇవన్నీ టీచర్కి ఇస్తావా రేపు నువ్వు? ఏం చేస్తావు? ఆడుకోవద్దు, మీ ఫ్రెండ్స్ అందరూ తెచ్చుకుంటారు. ఇక్కడైతే సిల్వర్ కలర్ ఉంది, స్ప్రింకిల్స్, వ్యాక్స్ క్రయాన్స్ జంబో అంట. నార్మల్ నువ్వు కూడా చిన్నప్పుడు నార్మల్ క్రయాన్స్ తోనే డ్రా చేసుకున్నది, ఇప్పుడు వాళ్ళు వ్యాక్స్ క్రయాన్స్ తో డ్రాయింగ్ చేస్తారు. ఓపెన్ చేయదు యాక్చువల్గా అడుగుతుందని. సో ఇది వచ్చేసి ఫస్ట్ కిట్ వచ్చేసి క్రయాన్స్ అండ్ అలాగే క్యామిల్ పెన్సిల్స్ 2 సెట్స్ ఇచ్చారు, 2 బాక్సెస్ అండ్ 2 సెట్స్ ఆఫ్ ఎరేజర్స్ కూడా వచ్చాయి. ఎరేజర్ షార్ప్నర్ ఇవి 2 వచ్చాయి. 4 షార్ప్నర్స్ ఇచ్చారు. ఎందుకో అంటే ఇది కూడా 5 షార్ప్నర్స్ వచ్చినాయి. అండ్ అలాగే బిగ్ సైజ్ 5 ఎరేజర్స్ కూడా వచ్చేసినాయి. ఎప్పుడు కొనుక్కోలే. అండ్ 2 గ్లూ స్టిక్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. ఇది మన గణేష పాప స్టేషనరీ. క్రయాన్స్, పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్స్, ఒక స్కేల్ రాలేదు, మిగతా అన్ని వచ్చినాయి. మంచి ఒక బ్యాగ్ లో కూడా టెక్స్ట్ బుక్స్ అయితే పెట్టాను. అయితే మారి ఇది ఎరేజర్ కింద షార్ప్నర్. సో బుక్స్ కి వేయడానికి అట్టలు కూడా ఇచ్చేసారు అనమాట. సో నేను ఇంకా ఫాస్ట్ గా వేసేసాను, ఇవి మిగిలాయి. అండ్ మళ్ళీ మధ్యలో ఏమైనా బుక్స్ అయిపోతే కొంటాను కదా, సో అప్పుడు వేయడానికి యూజ్ అయితే దాచిపెట్టారనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇద్దరు బుక్స్ అన్ని బ్యాగ్ లో సర్దుకోవాలి. ఇన్కంప్లీట్ ఉందని చెప్పినావు కదా, రాసేసుకో. మ్యామ్ ఇచ్చినాక రాయాలి. ఎందుకు? మా ఫ్రెండ్స్ చెప్పకముందే ఇప్పుడు రాయకూడదు, రేపు టీచర్ బుక్స్ అన్ని. సో మీకు స్టేషనరీ ఇలాగే వచ్చిందా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఈ బుక్స్ అన్నిటికీ ఇవి చూస్తే చాలా తక్కువ అనిపిస్తున్నాయి, వీటికే మనకి 20,000 దాకా అయిపోయింది అనమాట, జస్ట్ బుక్స్ కి స్టేషనరీ మాత్రమే. అండ్ 1 year దాకా నాకు నువ్వు ఏం అడగవద్దు సూర్యాంశ్, అర్థమవుతుందా? గ్లూ మాత్రం గమ్ అంటాడు, ప్రాజెక్ట్ వర్క్ అంటాడు, అక్క పెట్టాలంటాడు, గమ్ అంటాడు. అండ్ మళ్ళీ అప్సరా పెన్సిల్ ఎక్స్ట్రా డార్క్ 14B, 5B, 6B అని అంటాడు. ఓకేనా? స్కేల్ కూడా వచ్చింది, లాంగ్ స్కేల్ కూడా వచ్చింది. ఇరగొట్టినవో చూడు బిడ్డ, బాక్స్ కూడా కొనిచ్చేసిన నేను, సర్దుకో. ఓకే, సో బాయ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్ చెప్పు గణేష. లిప్స్టిక్ కాదు, ఎరేజర్. బాయ్ చెప్పు కానీ. లిప్స్టిక్ కాదు, ఎరేజర్.